పప్పులో పడింది. సో తమిళ చూసి ఉంటారు కదా, మనమందరం గ్యాంగ్ అందరం కలుస్తున్నాం అనమాట. మళ్ళీ మొన్న మంచి రెస్పాన్స్ వచ్చింది మన వ్లాగ్కి అన్న, మజా వచ్చిందన్న అది ఇది అని చెప్పేసి. సో ఇప్పుడు యాక్చువల్గా అంటే ప్లాన్ ఏంటంటే మేమందరం కలిసి, సో నేను, కౌశిక్, శివన్న, ఈశ్వరు, నవీన్, వాత్సవ్ వస్తున్నాడు, కౌశిక్ వాళ్ళ ఫ్రెండ్ వస్తున్నాడు, మళ్ళీ వాత్సవ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా వస్తున్నాడు. సో అందరం కలిసి వైజాగ్ పక్కన విజయనగరం ఉంటుంది కదా, అక్కడికి వెళ్తున్నాం. ఆనందన్న అని చెప్పేసి మన తెలుగు ఫిట్నెస్ ఇండస్ట్రీలో అతను కూడా ఒక మంచి పర్సన్ అనమాట. సో అతనికి పెళ్ళి ఉంది, ఆ పెళ్ళికి వెళ్తున్నాము. బట్ తెలుసు కదా మన కాన్సన్ట్రేషన్ ఏంటంటే, నా బర్త్డే అయినా సరే, ఆనందన్న పెళ్ళి అయినా సరే, మన కాన్సన్ట్రేషన్ ఏంటంటే ఫిట్నెస్ అండ్ ఫన్ అనమాట. ఒక క్రేజీ లెవెల్గా ఉంటుంది అన్నమాట వ్లాగ్, చూడండి. సో మొత్తం 2 వ్లాగ్స్ లాగా చేస్తాము. ఆడ వైజాగ్ బీచ్లో కూడా కొంచెం అట్లా ఫన్ చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాము. చూద్దాం ఎట్లా నడుస్తుంది అని చెప్పేసి. ఈ నుంచి ఫస్ట్ వైజాగ్ వెళ్ళి, వైజాగ్ నుంచి విజయనగరం వెళ్ళి అన్న పెళ్ళి చూసుకొని, దెన్ అక్కడ నుంచి మళ్ళీ మనము వైజాగ్కి వచ్చేసి వైజాగ్లో 1 డే స్టే చేసి అక్కడ కొంచెం ఎంజాయ్ చేస్తాము. సో 2 వ్లాగ్స్ లాగా పెడతారండి మీకు, చూడండి. మజా అంటే మజా వస్తుంది. ఇన్ బిట్వీన్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మనం ఫిట్నెస్కి సోయా చంక్స్ గురించి కూడా ఒక మంచి వీడియో తీసినాము. సో మనం ఆ వీడియో కూడా రిలీజ్ చేస్తాము. సో ఎందుకంటే చాలామంది చాలా డౌట్స్ అడిగారు అనమాట. ఓకేనా? సో మళ్ళీ మనం వ్లాగ్లో కలుస్తాం. యా, ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాం మేమైతే. క్యాబ్ వచ్చేసింది, అది కూడా శివన్ కూడా పోతున్నాడు. సో అందరం పోయేసి ఒక చోట్లో కలిసేసి అక్కడ స్టార్ట్ అయిపోతాం అనమాట. అందరం వచ్చేసిన వీడున్నాడు, వాట్సాప్ ఉన్నాడు, మళ్ళా బ్రో కూడా ఉన్నాడు, కౌశిక్ కూడా వచ్చేసినాడు. బాయ్ అప్ కౌనే బాయ్ అప్ भाई इनो कब ज्वाइन हुआ ड्यूटी में? कब ज्वाइन हुआ ड्यूटी में? ఆయన మంచిగా ఉన్నాడు. క్లాసిక్ ఫిజిక్ ఆడతారేమో అడగాను ఒకసారి. ఈడ స్టెప్పులు వెనకాల ఇక్కడ కోదాడకు వచ్చినాము. మధ్యలో ఇక్కడ సైదా బ్రో కూడా కలిసినాడు. హాయ్ బ్రో. వచ్చారు వాళ్ళు కూడా, అందరు వచ్చారు. అదిగో ఈశ్వర్ గాడు, ఆడ వేదవ్యాస్ బ్రో, సైదా, నవీన్. పెద్ద ఫ్యాన్ అన్నా నేను. అందరం పోయి కొంచెం లైట్గా మనం నైట్ మీల్ కూడా వేసుకుందాం ఇప్పుడు. ఎందుకంటే మనము చూసినాం కదా, మన మినికట్లో మనం ఏం ఎక్కడ చేంజ్ అయితే చేస్తామన్నమాట. మనకి నైట్ రైస్, కొంచెం కాప్స్, కొంచెం చికెన్ అనేది ఉంది, అది తీసేసుకొని జరా వెళ్ళిపోతాం. అందరం ఇట్లా కొంచెం తిండికి వచ్చాం. ఆడ ఈరోజు అందరు తింటారులే, మనం కాదు కానీ మనదైతే మన డైట్ ఉంటుంది. శివనా ఏం చెప్తున్నావు, ఏమో చెప్తున్నావు? సైదాగాడు నవీన్ గారికి బిల్లు తలిగిద్దామని చూస్తుండు, కానీ అది కాని పని. ఇంకా చక్కగా పోయి ఈశ్వర్ ఏం చేసినా అంటే, కౌశిక్ పక్కన కూర్చున్నాడు. ఇద్దరు టాటూ ఆర్టిస్టులు, ఇద్దరు టాటూ ఆర్టిస్టులు. అంటే మీరు అందరం పోయి తిండికి పోయినప్పుడు బిల్లు వచ్చింది. ఆ నవీన్ గారికి తెచ్చిచ్చిండు. నవీన్ గారు ఇటు వస్తున్నాం, మా 3000 నాకేమంటారు ఏంద్ర అబ్బాయి అనుకుంటు. అరే కట్టరాబాయ్ కట్టు, నేను నెక్స్ట్ డే నీకు పైసలు ఇస్తా అన్న. కొద్దిగా లేవగానే ఒక మెసేజ్ వచ్చింది, అరే పర్వాలేదు ఏమైంది రా. మనం ఫుడ్ తిండికి వచ్చినాం అనమాట. వీళ్ళందరూ ఎవరెవరో పిల్లకాయలందరూ వచ్చి అందరినీ కలుస్తా ఉన్నారు. అందరు అయిపోయినారు. ఇంకా ఫోటో సెషన్లు అవి ఇవన్నీ కొంచెం అయిపోయినాయి అనమాట. ఇంకా స్టార్ట్ లేట్ అయిపోతుంది మనకు. కోదరలో ఒక పిల్లడు దొరికినాడు పాప, అనాథ బాలుడు. ఈ పిల్లడు ఏమో చెప్తాడంట, ఆకలి ఎత్తుంది. ఇప్పుడే నాకు నాలుగు పుల్కాలు, పన్నీర్ బటర్ మసాలా విత్ కాజు ఇవన్నీ పెట్టించినారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత కట్టినారు, అన్నదాత సుఖీభవ.
సో మనం ఇప్పుడే ఎక్కడికి వచ్చామంటే ఒక 120 to 130 కిలోమీటర్స్ అనేది ఉందన్నమాట వైజాగ్. అక్కడికి వచ్చేసినాం. అదిగో వీడు అందరి కొంచెం ముచ్చట్లు పెట్టారన్నమాట. సో మళ్ళీ ఎక్కడ కొంచెం నిద్ర ముబ్బట్టి అట్ట అవుతుందేమో అని చెప్పేసి నానా తిప్పలు పడి డ్రైవ్ చేస్తున్నాడు. ఓవర్ నైట్ మొత్తం కింద మీద పడి వాట్స్ ఒక డ్రైవ్ చేస్తున్నాడు, ఒక దాంట్లో కౌశిక్గా డ్రైవ్ చేస్తున్నాడు. సో అందరు దిగి టీ తాగి కొంచెం ముచ్చట్లు పెట్టినారనమాట. చూద్దాం మళ్ళీ స్టార్ట్ అయిపోయి కలుద్దాం. బాబా కంటిన్యూస్గా 14 hours అనేది డ్రైవింగ్ చేసినాము, అంటే ట్రావెలింగ్ చేసినాము. నిన్న ఈవినింగ్ 4 o'clock అనుకుంటే, నిన్న ఈవినింగ్ 4 o'clockకి అక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు మార్నింగ్ టైం ఎంత అయింది బా చూద్దాం ఒకసారి. టైం చూడండి, ఇప్పుడు 7 అయిందనమాట. సో నిన్న 4 నుంచి రోజు 7 అంటే అబ్బా పిచ్చల్ 13 to 14 hours పిచ్చి లేచింది. కార్లో కూర్చుని అబ్బా. ఈశ్వర్ మంచి న్యాప్ వేసినాడు, నవీన్ మంచి న్యాప్ వేసినాడు, వేదివాస్ బ్రో న్యాప్ వేసినాడు, కౌశిక్ వాళ్ళ ఫ్రెండ్ న్యాప్ వేసినాడు. నేను శివన్న కౌశిక్ వాట్సాప్ మాత్రం ఇంకా మనం వాళ్ళు డ్రైవ్ చేస్తుంటారు, వాళ్ళ పక్కన మనం నిద్రపోకుండా ఏదో ఒక లాభం చేస్తూ ఉండాలన్నమాట. అది అయిపోయింది. సో ఫస్ట్ కొంచెం ఒక 2 గంటలు అయితే నిద్రపోయి దెన్ అది అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి దెన్ ఆనందంగా వనికి పోతాం. అప్పుడప్పుడు మొదలు తినేటప్పుడు ఇట్లా పప్పల పడేది. ఎప్పుడు పప్పులో పడింది. ఇప్పుడే నీట్గా స్నానం చేసుకొని అంతా ఏదో వెయిట్ చెక్కింగ్ అది ఇది మన సంగతి తెలుసు కదా. ఆడిపోయినా కూడా ఏదో వెయిట్ మిషన్ అనేది వెయిట్ ట్రాకింగ్ మిషన్ తీసుకుని నన్ను తీసుకొస్తా అని చెప్పు. ఆడిపోయినా కూడా ఎత్తుకొస్తా, బ్యాగ్ లో ప్యాక్ చేసుకుని. అవును, ఆడికి పోయినా కూడా ఈశ్వర్ని బ్యాగ్ లో ప్యాక్ చేసుకొని వస్తాం అనమాట మనము. సో ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఎందుకు తెలుసా ఈ ఎంజాయ్మెంట్ ఎందుకుందంటే అన్నా మనము నిన్న మినీకట్టు కూడా చక్కగా చేయడంతో వెయిట్ డ్రాప్ అయ్యాం. మళ్ళీ ట్రిప్పు లేదు బొప్పు లేదు, ఆడునా కూడా మన మినీకట్ అనేది కరెక్ట్గా జరుగుతుంది, మన డైట్ అనేది కరెక్ట్గా జరుగుతుంది. కాబట్టి మన వాకింగ్ జిమ్ అన్ని కరెక్ట్గా చేస్తాం కాబట్టి. సో ఎప్పటి నుంచి చెప్తుంటే కదా మీకు డిసిప్లిన్ అనేది ఉంటే మీకు ఏం ఎక్స్క్యూజెస్ ఉండవు అనమాట. ఆడికి పోయినా ఈడికి పోయినా అది చేయాలా ఇది చేయాలా అని చెప్పేసి. మేము 12 hours ఓకేనా, 12 hours మేము కార్లో వచ్చినాము, కంటిన్యూస్ డ్రైవింగ్ అయినా కూడా నేను నా వెయిట్ డ్రాప్ ఏదైతే చేయాలో వెయిట్ డ్రాప్ చేశాను. సో మార్నింగ్ అయితే టిఫిన్ ఏం తినలేదు, డైరెక్ట్గా వే ప్రోటీన్ అండ్ క్రెడిన్ అయితే కన్సూమ్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయాము, రెడీ అయిపోయి జుమ్ అని పెళ్ళికి వెళ్ళిపోతాం. మనమైతే ఇప్పుడు రెడీ అయిపోయాము. చూడండి మొత్తం మన అవుట్ఫిట్ మొత్తం బ్లాక్ ఉంటుంది. ఇక్కడ అందరు కూడా ఇక్కడ వేద బ్రో అండ్ నవీన్ కూడా బ్లాక్ ఫుల్ బ్లాక్ వేసినాడు. ఎందుకు చెప్పు? ఎందుకంటే హర హర మహాదేవ్ బ్లాక్ బ్లాక్ నన్ను రికగ్నైజ్ చేస్తలేదు. యా మీ రియాక్షన్ ఏంటిది పెళ్లి గురించి? ఇప్పుడు పెళ్లి అంటే ఇప్పుడు పెళ్లి అంటే తాళి అంటే పెళ్లి అంటే పిల్లలు. బా తాత ఏమనుకున్నాం మళ్ళీ డాన్స్. తాత మీతో ఒక్క స్టెప్ చేయాలి, నేను ఒక స్టెప్ చేయాలి. ఒక్క స్టెప్ సర్రా ఆనందమై ముందటి నుంచే సిగ్గుపడుతుండు.
బాయ్. ఫ్రంట్ డబల్ వైస్ ఒక్కసారి పెట్టు. అదే అట్లా కూడా మజా. మళ్ళా గొంతు మొత్తం పోయింది అరిసి అరిసి అరిసి. ఇప్పుడు అందరం తిండికి వచ్చినాం. మనమైతే ఏం ఎట్లా పడతాడో తినలేదు. మనం వెనుకట్టు ఉంది కాబట్టి మనకు కావాల్సిన కంట్రోల్డ్ పోర్షన్ మాత్రమే ఫుడ్ తింటాం. అది చూడండి అనాథ పిల్లల మాది ఎట్లా నిలబడినారు పాపం. ఆకలి లేని ఆకలి అభాగ్యులు అందరూ. రైస్ చికెన్ మళ్ళీ కొంచెం చికెన్ కర్రీ అంతే అన్నమాట మన మీద. ఏం బ్రో ఏంది అన్నకి ఏమైందంటే జిమ్ లో డబ్బులు చేస్తున్నప్పుడు చెస్ ఎక్కడ ఉంటుంది? ఓకే ప్రియతమా